వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ప్రతి మనిషి తల్లి ప్రతిరూపమే. మన రక్తం, హృదయం, ఊపిరి, ప్రాణం అన్నీ అమ్మ ఇచ్చినవే. మనకు జన్మనిచ్చి తను మరో జన్మ ఎత్తే దేవతామూర్తి తల్లి. అలాంటి అమ్మ రుణం నువ్వెన్ని జన్మలెత్తినా తీర్చుకోలేవు. తల్లికి ఏమిచ్చినా అది చంద్రుడికో నూలిపోగలాంటిదే. అంతెందుకు, మన ఫస్ట్ లవ్ ఎవరు? అమ్మే. ఆమె మన ఆది గురువు. మదరే మన మొదటి ఫ్రెండ్. అమ్మ చేతి స్పర్శ ఒక గుండె ధైర్యం. మాతృమూర్తి చీర కొంగులో అన్ని భద్రతలు ఇమిడి ఉంటాయి. తన రెక్కల కింద బిడ్డలను పొదివి పట్టుకునే మహాదుర్గం అమ్మ. పిల్లలను కడుపులో పెట్టుకుని కాపాడుకునే గర్భగుడి అమ్మ. అలాంటి మాతృమూర్తికి అక్షర నీరాజనం అర్పించిండు కవి వనపట్ల సుబ్బయ్య. తల్లి ప్రేమను, మానవీయ విలువలను ప్రతిబింబించే మంచి పుస్తకాన్ని రాసిండు. దానికి పసరంటిన కొడవలి అనే హృద్యమైన టైటిల్ పెట్టిండు. ఇది నిజంగానే తల్లులకు అక్షరాల తలపోత. ఈ పుస్తకాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ సాహిత్యంలో సమకాలీన అంశాలను భావితరాలకు మార్గదర్శకంగా నిలిచే భావజాలాన్ని తన రచనలో ప్రతిబింబిస్తున్న అరుదైన కవుల్లో వనపట్ల సుబ్బయ్య ఒకరంటూ ప్రశంసించారు నిరంజన్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నేల పొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. మనస్సుకు హత్తుకుని పుస్తకాన్ని రాసిన వనపట్ల సుబ్బయ్యను తోటి కవులంతా అభినందించారు. విద్యార్థులు, సాహితీవేత్తలు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కోయి కోటేశ్వరరావుతో పాటు పలువురు కవులు, కళాకారులు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు. తెలంగాణలో మళ్ళీ చెప్తున్న తెలుగు సాహిత్యంలో సందర్భానుసారంగా అప్పటికప్పుడు జరుగుతున్నటువంటి ఘటనల మీద కానీ, భవిష్యత్తు దర్శనాన్ని దృష్టిలో పెట్టుకొని కానీ నిత్యం రాసేటువంటి వాళ్ళు ముగ్గురు. అందులో వనపట్ల, కోట్ల, కోయి కోటేశ్వరరావు గారు. చప్పట్లు కొట్టాలి మీరు అందరు గట్టిగా. ఇంకొద్ది మంది రాస్తున్నారు, వేదిక మీద ఉన్నటువంటి గోపాల్ లాంటి వాళ్ళు కూడా రాస్తున్నారు. కానీ అగ్రశ్రేణి రచయితలు వీళ్ళు అనేటువంటి మాట ఈ వేదిక ద్వారా నేను ప్రకటిస్తున్నాను, ధైర్యంగా ప్రకటిస్తున్నాను. వారి స్ఫూర్తితో వాళ్ళ తెలంగాణలో చాలామంది తెలుగు సాహిత్యంలో వర్ధమాన కవులు, రచయితలు ఎంతో మంది వెలుగులోకి వస్తున్నారు. మా వనపర్తి పక్కల బుద్ధారం అనేటువంటి ఊళ్ళో కుర్రోడు రవి చిన్న వయసు 18-19 ఏళ్లకే అద్భుతమైనటువంటి పుస్తకం రాసిండు. వీరనాగు శతకం అని చెప్పి రాసిండు, శతక పద్యాలు. బుద్ధారంలో ఆవిష్కరణ చేసి సభ చేసినాం. చాలా అద్భుతంగా రాసినాడు. అంటే చాలా మంది ఇన్స్పైర్ అయ్యి, చాలా మంది స్ఫూర్తి పొంది రాస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. 15 పుస్తకాలు ఇవాళ. ఈ 15వ పుస్తకం పసరంటిన కొడవలి ద్వారా ఇవాళ ఎవరికైనా గుండెలో తడి లేకపోతే ఇవాళ తడిని వాళ్ళ గుండెలకు హత్తుకునేటట్లు, అద్దేటట్లుగా ఈ సభ జరుగుతోంది. సభ కారణమైనటువంటి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి సుబ్బన్న గారికి, అంతకుముందు ఇచ్చినటువంటి పుస్తకాలు అన్నీ కలిపి 15 పుస్తకాలు వచ్చినప్పటికీ వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఇంత గొప్ప తల్లి గుణాన్ని, తల్లిత్వాన్ని, మాతృత్వాన్ని ఇంత గొప్పదో తెలుసుకోవడానికి రావడం మంచిదండి. మన వనపట్ల సుబ్బయ్య గారు అమ్మ మీద కవిత్వం పుస్తకంగా రాయడం చాలా గొప్ప విశేషం. చాలామంది చూసిన కవులు 2 పాటలు రాస్తారు, ఏదో కవిత్వాలు రాస్తారు. కానీ వల్ల అమ్మ గురించి రాస్తూ తన అమ్మ గురించే కాకుండా తనకు సన్నిహితులైనటువంటి, మిత్రులైనటువంటి వాళ్ళ తల్లుల గురించి రాస్తూ ఆ కవిత్వానికి ఒక అమ్మ వేసి పసరంటిన గొడవలు, శ్రమకు ప్రతిరూపమైనటువంటి ఆ తల్లి ప్రాతృత్వాన్ని కవిత రూపంలో రాయడం చాలా గొప్ప విశేషం. వారిని మనస్ఫూర్తిగా ఈ చెప్పట్ల బాధ 2 చేతులు మనస్ఫూర్తిగా గొప్ప విషయమే కాదు. ఇంకో విషయం ఏంటంటే, మా వాళ్ళు ఎప్పుడు అడుగుతుంటారు, నువ్వు ఎప్పుడు గుడికి రావు, మా వెంబడి
ఒకరోజు కూడా దేవుని కాడికి రావు, ఒకరోజు కూడా టెంకాయ కొట్టమని నన్ను అంటుంటారు. ఇప్పుడు నేను అన్నాను, మరి ఒక పద్యం ఉంది మన శేషప్ప కవి రాసిన, గౌతమి స్నానాన గడదేరుదామంటే మనసి చన్నీళ్లలో నేను మునగలేనంటాను, తీర్థయాత్రల చేత పడలి నేనెంబు నడుగుదామంటే నేను తిరగలేనంటాను. మరి ఇంతమంది దేవతలు ఉన్నాక మనం గుడికొతే ఏం లాభము? వాళ్ళందరినీ నేను సందర్శించాను. ఇంకో విషయం ఏంటంటే, కొందరు అమ్మలు జీవితకాలం నడుస్తారు, వాళ్ళ ప్రయాణం కొనసాగిస్తారు. మా అమ్మ 50 ఏళ్ళకి వారు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయి కూడా 25 ఏళ్ళు అయింది. ఒక 50 ఏళ్ళ మా అమ్మ ఉన్నప్పుడు నాకు ఒక 25 ఏళ్ళు ఉన్నాయి. మా అమ్మ కూడా బతకాలని చాలా ప్రయత్నం చేశాను. చాలా మంది యుక్తి బంధువులు ఉన్నారు, తాత్విక శక్తి బంధువులు ఉన్నారు. చాలా సంతోషం. ఎప్పుడు కందనూలు వచ్చిన ఆ కిక్కే వేరప్ప అనిపిస్తుంది. చాలా సంతోషం మీ అందరి ముందు మాట్లాడటం. విరోచితమైన ఈ పుణ్య భూమికి, ఈ నేలకు మా ఒంగోలు వందనం. ఇవాళ ఈ పసరంటిన కొడవలి చాలా తెలుగు సాహిత్యంలో, ఆధునిక తెలుగు కవిత్వంలో, వర్తమాన కవిత్వంలో ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి చేర్పుగా నేను భావిస్తున్నాను. ఈ నాగర కర్నూలులో చాలా మంది, అంటే ఒక మద్దిరేడు కావచ్చు, సుబ్బన్న కావచ్చు, దినకర్ కావచ్చు, అలాగే నిరంజన్ కావచ్చు, వీళ్ళందరూ ఒక గొప్ప జంజీ తరం లాగా ఒక భీమ్జీ తరం ఈ నాగర కర్నూలులో ఉంది. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు, వాళ్ళ సంగతి వేరు. కొంతమంది కుర్రవాళ్ళు ముందు యుగం దూతలు, తాతగారి బామ్మగారి భావాలకు దాసులు, అన్యాయం అక్రమాన్ని సహించరు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. అలాంటి నవజీవన బృందావన నిర్మాతలు, కవులుగా, రచయితలుగా రాణిస్తూ ఉన్నటువంటి నేల ఈ నాగర కర్నూలు. ఒక కపిలవాయి లింగమూర్తి, ఒక గోరటి వెంకన్న లాంటి అద్భుతమైన కవుల్ని, తెలుగు సాహిత్యానికి ఒక భారతదేశ వ్యాప్తంగా కీర్తి తెచ్చినటువంటి ఒక గోరటి వెంకన్న లాంటి ఎంతో మంది ఈ నేల మీద పుట్టిన ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ తరం సుబ్బన్న గాని, మిగతా మిత్రులు గాని.